హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈరోజు మనం 2024లో విడుదలైన కొరియన్ థ్రిల్లర్ మూవీ ప్రాజెక్ట్ సైలెన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఈ సినిమా గురించి నా రివ్యూ, దాని స్టోరీ, యాక్టింగ్, టెక్నికల్ అంశాలు, బలాలు, బలహీనతల గురించి చర్చిద్దాం. ముందుగా స్టోరీ గురించి చెప్పాలంటే ప్రాజెక్ట్ సైలెన్స్ అనేది సియోల్లోని ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ పై జరిగే ఒక థ్రిల్లర్. ఒకరోజు భారీ పొగమంచు వల్ల బ్రిడ్జ్ పై విజిబిలిటీ తగ్గిపోతుంది. దీంతో అక్కడ భారీ యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక సీక్రెట్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా తీసుకెళ్తున్న కొన్ని అగ్రెసివ్ డాగ్స్, అవే ప్రాజెక్ట్ సైలెన్స్ డాగ్స్, బయటకు విడుదలవుతాయి. ఈ డాగ్స్ సర్వైవర్స్ ని టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి. ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ జుంగ్ వోన్ చా ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎంప్లాయ్. తన కూతురుతో ఈ బ్రిడ్జ్ పై చిక్కుకుంటాడు. ఇక అతను ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడు, ఈ డాగ్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేదే సినిమా కథ. ఇప్పుడు స్టోరీ బలాల గురించి చెప్పాలంటే ఈ సినిమా చాలా ఫాస్ట్ పేస్డ్ గా ఉంటుంది. ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయితే ఆగకుండా సాగిపోతుంది. ఈ సినిమా రన్ టైం 100 నిమిషాల లోపే ఉంటుంది కాబట్టి ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా బ్రిడ్జ్ కూలిపోయే సీన్స్, డాగ్స్ అటాక్ సీన్స్, పొగమంచు ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. సిజిఐ క్వాలిటీ టాప్ నాచ్ లో ఉంటుంది. ఇది సినిమాకి ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఈ సినిమా డిజాస్టర్, హారర్, యాక్షన్, సైఫై ఎలిమెంట్స్ ని కలిపి చాలా ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఇక యాక్టింగ్ గురించి చెప్పాలంటే సన్ క్యూన్ లీ, జాంగ్ వాన్ చా పాత్రలో చాలా బాగా నటించారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా, తండ్రిగా ఆయన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గా, కన్విన్సింగ్ గా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఇది ఆయన లాస్ట్ మూవీ కాబట్టి ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. జీ హూన్ జూ జోబాక్ అనే పెట్రోల్ స్టేషన్ అటెండెంట్ పాత్రలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ సినిమాకి ఒక ఫన్ ఎలిమెంట్ యాడ్ చేస్తాయి. ఇతర క్యారెక్టర్స్ లో హీ వాన్ కిమ్, సాంగ్ క్యూ మూన్ కూడా సపోర్టింగ్ రోల్స్ లో బాగా చేశారు. ఇప్పుడు సినిమా బలహీనతల గురించి మాట్లాడితే స్టోరీలో కొన్ని లాజికల్ లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ డాగ్స్ బ్యాక్ స్టోరీ, వాటి మోటివేషన్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీనివల్ల కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోతాయి. అలాగే జుంగ్ వోన్ చా భార్య గురించి సినిమాలో రెఫరెన్స్లు ఉన్నా ఆమె గురించి మరింత డీటెయిల్స్ ఇస్తే బాగుండేది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా కొంచెం వీక్ గా అనిపిస్తుంది. అన్ని క్యారెక్టర్స్ కి డిస్టింక్ట్ పర్సనాలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళతో ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ కాదు. క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా వీక్ గా అనిపిస్తుంది. టెక్నికల్ గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఫోగీ అట్మాస్ఫియర్, బ్రిడ్జ్ పై ఈరీ సైలెన్స్ సినిమాకి ఒక హారర్ వైబ్ ఇస్తాయి. ఎడిటింగ్ కూడా సినిమాని క్రిస్ప్ గా ఉంచడంలో సక్సెస్ అయింది. కానీ స్టోరీ డెప్త్ లేకపోవడం వల్ల సినిమా చూసిన తర్వాత దాని గురించి ఎక్కువగా గుర్తుండదు. మొత్తం మీద ప్రాజెక్ట్ సైలెన్స్ ఒక ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. లాజిక్ ని పక్కన పెట్టి విజువల్స్, యాక్షన్, ఫాస్ట్ పేస్డ్ స్టోరీని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కొరియన్ మూవీ ఫ్యాన్స్ ఈ సినిమాని ఒక్కసారి ట్రై చేయొచ్చు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.